డియర్ మై స్టూడెంట్స్, టెట్ డిఎస్కి మాత్రమే ఉపయోగపడే ఇంపార్టెంట్ లెక్కలు మనం ఈరోజు కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. గత వీడియోలో మనం రేఖీయ సమీకరణం నుండి కొన్ని ఇంపార్టెంట్ లెక్కలు చెప్పుకున్నాం. ఈరోజు ఈ మూడు మోడల్స్ ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుందాం. మొదటి లెక్క 11 యొక్క మూడు వరుస గుణిజాల మొత్తం 363 అయితే ఆ గుణిజాలను కనుక్కోండి. ఇవి మాత్రం టెట్ డిఎస్కి కంపల్సరిగా అడిగేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి, కావున గమనించగలరు. 11 యొక్క 3 వరుస గుణిజాల మొత్తం. మామూలుగా అయితే మనం 11 యొక్క గుణిజాలు 11, 22 అంటే 11 ఒకట్ల 11, 11 2 22, 11 3 33 ఈ విధంగా మనం ఎన్నైనా చెప్పుకోగలం. అయితే ఇప్పుడు మనం ఏ విధంగా చేద్దామని అంటే 11 యొక్క 3 వరుస గుణిజాల మొత్తం వాటిని మనం x ప్లస్ 11, x ప్లస్ 22. ఇక్కడ 11 ఒకట్ల 11, 11 2 22, ఇంకా మనకి 4 గుణిజాలు అడిగాడు అనుకోండి, అప్పుడు x ప్లస్ 33, 5 గుణిజాలు అడిగితే x ప్లస్ 44 లేదంటే 55 ఈ విధంగా మనం తీసుకుంటాం. అయితే మనకి ఇక్కడ 3 గుణిజాలు అడిగాడు కనుక 3 వరుస గుణిజాలు. అయితే 3 వరుస గుణిజాల మొత్తం అంటే ఏం చేయాలి, మనం ప్లస్ చేయాలి, కలపాలి. కానీ లెక్క ప్రకారం వీటి యొక్క గుణిజాల మొత్తం 363. ఎక్స్లు చూడండి ఎంత వస్తుంది, 3x. 11 ప్లస్ 22 ఎంత, 33 ఈజ్ ఈక్వల్ టు 363. 3x ఈజ్ ఈక్వల్ టు 363. దీన్ని అవతల వైపుకి తీసుకుని వెళ్తే -33 అవుతుంది. తీసివేస్తే ఎంత, 330. అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 330. అంటే 3 ఒకట్ల 3, 3 ఒకట్ల 3, 0కి 0. అంటే x వాల్యూ మనకి ఇక్కడ 110 రావడం జరిగింది. ఇప్పుడు చాలా సింపుల్ కదండి. ఇప్పుడు ఆ గుణిజాలని మనం ఇప్పుడు కనుక్కోవాలి. అంటే x మనకి 110 అయినప్పుడు ఇంకో రెండో గుణిజం ఏంటి, x ప్లస్ 11 కదండి. అంటే x అంటే ఇక్కడ 110 ప్లస్ 11 ఎంత అవుతుంది, 121. ఇది రెండవ గుణిజం. మూడవ గుణిజము x ప్లస్ 22. x అంటే మనకి ఇక్కడ 110 ప్లస్ 22 ఏమవుతుంది, 132. మొత్తం 3 గుణిజాలు మొత్తం ఎంత, 110 ఒకటి, 121 ఒకటి, 132 ఒకటి. మనం ఈ మూడింటిని మనం కలిపినట్లయితే కంపల్సరిగా 363 రావడం జరుగుతుంది. కావున ఆ 3 గుణిజాలే 110, 121, 132. అలాగే రెండవ లెక్క ఒకసారి చూసుకున్నట్లయితే రెండవ లెక్క 8 యొక్క 3 వరుస గుణిజాల మొత్తం 888 అయితే ఆ గుణిజాలను కనుక్కోండి. ఇది కూడా సేమ్ అయినండి. ఏం చేయాలి, 8 యొక్క 3 వరుస గుణిజాలు. మామూలుగా అయితే మనం 8 ఒకట్ల 8, 8 2 16, 16, 8 3 24 ఈ విధంగా మనం 8 యొక్క గుణిజాలు మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ 3 వరుస గుణిజాలు సేమ్ ఇందాక మొదటి లెక్క మనం చెప్పుకున్నట్టే x ప్లస్ 8, x ప్లస్ 16, 8 ఒకట్ల 8, 8 2 16. ఓకేనా. అయితే వీటి యొక్క గుణిజాల మొత్తం సేమ్ ఈ విధంగా చేస్తాం. మొత్తం అంటే మనం ప్లస్ చేసాం, కానీ లెక్క ప్రకారం వీటి యొక్క గుణిజాలు మొత్తం 888 ఇచ్చాడు. ఎక్స్లు ఎన్ని ఉన్నాయండి, 3x 3x కలిపితే ప్లస్ 16 8 24 ఈజ్ ఈక్వల్ టు 888. అప్పుడు ఏమవుతుంది, 3x ఈజ్ ఈక్వల్ టు 888 మైనస్ 24 తీసివేస్తే ఎంత, 6 8. అంటే అప్పుడు ఏమవుతుంది, 3x ఈజ్ ఈక్వల్ టు 864. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 864/3 అవుతుంది. 3 2 6
2 మిగులుతుంది, 3 ఎనిమిదిలు 24, ఇంకా 2 మిగులుతుంది, 3 ఎనిమిదిలో 24. అంటే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 288. అయితే మనం ఈ 3 గుణిజాలలో అందులో ఒకటి ఎక్స్ వాల్యూ తెలిసింది, x+8. x+8 అంటే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ 288 ప్లస్ 8 కలిపితే ఎంత? 296. ఇది రెండవ గుణిజం. నెక్స్ట్ మూడవ గుణిజం x+16 అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 288 ప్లస్ 16, 14, 10, 1, 304. ఇది మూడవ గుణిజం. ఇప్పుడు ఈ 3 గుణిజాలని మనం కలిపినట్లయితే అప్పుడు మనకు 888 రావడం జరుగుతుంది. అలాగే ఈ 2 లెక్కలు కూడా ఇదొక మోడల్ అండి. ఈ 2 లెక్కలు ఇదొక మోడల్. ఇప్పుడు మూడో లెక్క అదే రెండో మోడల్ ఒకసారి మనం నేర్చుకుందాం. మూడవది, రెండు సంఖ్యలు 5:3 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి భేదం 18 అయినా ఆ సంఖ్యలు ఏవి? ఇక్కడ రెండు సంఖ్యలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 5:3 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే వీటి భేదం 18 అన్నాడు. అయినా ఆ సంఖ్యలు ఏవి? ముందు మనం ఈ 5:3ని మనం ఎక్స్లో యాడ్ చేసినట్లయితే అప్పుడు 5x:3x అవుతుంది. అయితే వాడు ఏంటన్నాడు? వాటి భేదం అంటే వీటి యొక్క భేదం అంటే ఏం చేయాలి? మనం తీసివేయాలి. వీటి యొక్క భేదం 18 ఇచ్చాడు. అంటే అప్పుడు ఏమవుతుంది? 2x = 18, x = 18/2, 2 9. అంటే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకు తెలిసినప్పుడు మనకు ఈజీగా ఆ సంఖ్యలేవో మనం కనుక్కోవచ్చండి. మనం వీటిని 5x = 5 ఇంటూ ఎక్స్ మనకి ఎంత వచ్చింది? 9, 5 9 45. అలాగే 3x = 3 ఇంటూ ఎక్స్ వాల్యూ 9, 3 9 27. ఇప్పుడు చూడండి ఆ సంఖ్యలు ఏవి అని అంటే 45, 27. కావాలంటే మీరు 45 నుంచి 27ని తీసివేస్తే ఎంత వస్తుంది? 18. సరిపోయింది కదండి. కావున ఆ సంఖ్యలు ఏమేనంటే 45, 27. నెక్స్ట్ నాలుగో లెక్క, ఇది కూడా సేమేనండి. రెండు పూర్ణాంకాల మధ్య భేదం 66 అయినా ఆ రెండు సంఖ్యల నిష్పత్తి 2:5 అయినా ఆ రెండు సంఖ్యలు ఏవి? సేమ్ అంతేనండి. ఆ రెండు సంఖ్యల నిష్పత్తి 2:5. అంటే వీటిని మనం ఎక్స్ని యాడ్ చేసినట్లయితే 2x = 5x అవుతుంది. అయితే ఈ రెండిటి మధ్య భేదం అంటే 5x - 2x = కానీ లెక్క ప్రకారం వీటి యొక్క మధ్య భేదం 66 ఇచ్చాడు. ఏమవుతుంది అప్పుడు? 3x = 66. అప్పుడు x ఏమవుతుంది? 3/22. అంటే x = 22. అయితే ఎక్స్ వాల్యూ తెలిసినప్పుడు ఆ మిగిలిన రెండు సంఖ్యలు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2x = 2 ఇంటూ ఎక్స్ వాల్యూ 22, 2 22 44. అలాగే 5x = 5 ఇంటూ ఎక్స్ వాల్యూ 22, 5 22 110. కావాలంటే మీరు 110 నుంచి 44ని తీసివేస్తే వీటి యొక్క భేదం 66 రావడం జరుగుతుంది. కావున ఆ రెండు సంఖ్యలే మనకి ఇక్కడ 44 ఒకటి, 110 ఒకటి. నెక్స్ట్ చివరిది ఐదో లెక్క ఒకసారి చూద్దాం. ఒక సంఖ్య యొక్క 3 రెట్లు మరియు 11లో మొత్తం 32 అయితే ఆ సంఖ్య ఏది? ఒక సంఖ్య అన్నాడు. ఆ సంఖ్య మనకు తెలియదు కనుక దాన్ని మనం ఎక్స్ అనుకున్నట్లయితే ఈ సంఖ్య యొక్క 3 రెట్లు అంటే 3 రెట్లు అంటే మనం 3చే గుణించాలి. 3 రెట్లు మరియు 11లో మొత్తం అంటే ప్లస్ చేయాలి. +11.
ఈ వీటి మొత్తం ఎంత అన్నాడు? 32 అన్నాడు. అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 32 ప్లస్ 11 మైనస్ 11 అవుతుంది. 3x ఈజ్ ఈక్వల్ టు తీసివేస్తే ఎంత? 21. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 21/3 అవుతుంది. ఇదే మనకు వచ్చినటువంటి ఆన్సర్. ఇవన్నీ కూడా ఇది వరకు టెట్ డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్నలే కావున గమనించగలరు. ఓకే, థ్యాంక్ యూ.